మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఇదే 3వ కార్యం. పురి, శృంగేరి, ద్వారకా, బదరి ఈ 4 క్షేత్రాల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పరిచి ఆ పీఠములలో తమ ముఖ్యులైనటువంటి 4 శిష్యుల్ని కూడా పీఠాధిపతులుగా నియమించి వారు ఆచరించవలసినటువంటి నియమాలని, ఈ పీఠముల యొక్క గొప్పతనాన్ని, వీటన్నిటినీ కూడా స్వయంగా శంకరాచార్యుల వారే మఠామ్నాయ మహానుశాసనము అనేటటువంటి గ్రంథాన్ని రచించడం ద్వారా ఆ విషయాలన్నింటినీ కూడా తెలియజేసి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను చేశారు. ఇవాల్టి రోజున మన యొక్క ఈ సనాతన ధర్మం శంకరాచార్యుల వారి యొక్క అవతారం అయ్యే శంకరులు ఈ ధర్మాన్ని ఉద్ధరించిన తర్వాత ఇన్ని శతమానాల్లో, దాదాపు ఈ 12 శతమానాల్లో, 12-13 శతమానాల కాలంలో ఎన్నో ఆక్రమణలని ఈ ధర్మం ఎదుర్కొన్నప్పటికీ ఇవాళ్టికి ఇంత దృఢంగా ఈ ధర్మం నిలబడగలిగింది అనంటే దానికి కారణం మన ధర్మం యొక్క గొప్పతనం. ఆ ధర్మాన్ని శంకరులు పునరుజ్జీవనం చేసి అంత దృఢంగా స్థాపించడమే దీనికి కారణం.